తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వానికి విపరీతమైన కష్టాలు వచ్చినాయి. అన్నా డీఎంకే నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఎన్డీఏ కూటమి తరఫున స్వతంత్ర అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. రామనాథపురం నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. అయితే ఓ పన్నీర్ సెల్వం నలుగురు ఉన్నారు. దాంట్లో ఎవరు పన్నీర్ సెల్వం అందరూ ఇండిపెండెంట్ అభ్యర్థులే. అందులో ఒక సమస్య వచ్చింది. మరి ఆయనకు ఓ పన్నీర్ సెల్వానికి వచ్చిన గుర్తు పనస పండ్ల గుర్తు. ఇప్పుడు తమిళనాడులో పనస పండ్లకు విపరీతమైన గిరాకీ ఉన్నది. మిగతా వారికి రకరకాల గుర్తులు వచ్చినాయి. పన్నీర్ సెల్వం అంటే ఎవరు? ఆ పన్నీర్ సెల్వం అందరి పేరు ఓ పన్నీర్ సెల్వాలే ఉన్నాయి. ఎవరు అంటే మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గుర్తించేందుకోసమై తమిళనాడులో ఈ విపరీతంగా పనస పండ్లు తీసుకెళ్లి లోక్సభ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారట. అక్కడ ప్రతిరోజుకు 30 నుంచి 40 టన్నుల వరకు పనస పండ్లు పంపిణీ చేస్తున్నారు జనానికి. ఎందుకంటే ఈ ఎన్నికల నుంచి పోటీ చేస్తున్నారు అని. వాస్తవానికి ఆయన ఇంకో సమస్య ఉంది. ఏఐడిఎంకే గుర్తు రెండాకులు. ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఆయన రెండాకుల గుర్తుకే మన ఓటని అంటున్నారట. ఎందుకంటే కొన్ని ఏళ్ల పాటు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి అట్లా చెప్పడం వల్ల ప్రజల్లోకి పన్నీర్ సెల్వం అంటే ఏఐడిఎంకే అంటే పన్నీర్ సెల్వం. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను నమ్మిన బంటుగా ఉన్న వారిలో పన్నీర్ సెల్వం ఒకరు. జయలలితనే ఆయనను ముఖ్యమంత్రిగా పెట్టి ఉన్నారు కాబట్టి ఆ మేరకు ఆయనకు ఆ పాపులారిటీ ఉన్నది. కానీ పోలింగ్ బూత్కి వచ్చే వరకల్లా పేరు అంత ఉంటుంది, ఫోటో ఉండదు. కాబట్టి గుర్తు ముఖ్యం. ఇక్కడ రెండాకులు ఉన్నప్పుడు వేరు. ఇవాళ ఈయన పనసకాయ గుర్తు మీద ఎన్డీఏ తరఫున పోటీ చేస్తున్నారు కాబట్టి పనస పండ్ల గుర్తుతోని వాటిని ప్రజల్లోకి పంచుతున్నారు. కాబట్టి ఒక ముఖ్యమంత్రికి లోక్సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న అభ్యర్థికి ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో బహుశా ఇలాంటి విచిత్రమైన పరిస్థితి ఓపీఎస్కు తప్ప మరెవరికి రానట్లు కనబడుతున్నది ఇప్పటివరకు. అయితే ఎడప్పాడి పళనిస్వామి, ఓ పన్నీర్ సెల్వం ఇద్దరు ఏఐడిఎంకేలో ముఖ్య నాయకులు. ఎడప్పాడి పళనిస్వామి వెంట ఉన్నారా ఏఐడిఎంకే నాయకులు, కార్యకర్తలు, లేదా తన వెంట ఉన్నారా? స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి తన అదృష్టాన్ని, తన బలాన్ని పరీక్షించుకుంటున్నారు పన్నీర్ సెల్వం. అయితే మరి ఆ గుర్తు విషయంలో, పేరు విషయంలో గందరగోళం, గజిబిజి జరుగుతుందా లేదా ఏమిటనేది కూడా చూడాలి.